హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము చికెన్ పచ్చడి పెడదాము. కిలో చికెన్ ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఫ్రెష్ జింజర్ గార్లిక్ చిలుక తీసి పెట్టుకున్న తర్వాత ఇది వాటర్ పోయేదాకా చికెన్ వేయించుకోవాలి. ఫ్రెష్ జింజర్ గార్లిక్ గ్రైండ్ చేసి 4 నిమ్మకాయలు పిండి పెట్టుకుని తర్వాత ఈ చికెన్ దోరగా వేయించుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా గట్టిగా వేయకపోతే బాగోదు, ఇంకా పచ్చడిలో ఇంకా గట్టిగా అయిపోతుంది. నిమ్మరసం, ఈ గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ తడ అంతా పీల్చుకొని ఇంకా గట్టిగా అయిపోతాయి. అందుకే కొంచెం లైట్గా వేయించుకుంటే బాగుంటుంది పచ్చడి. మనం సంవత్సరం ఉంచాం కదా, 3-4 నెలలు ఖాళీ అయిపోతుంది. ఒక నెల కూడా ఉండడం కష్టమే. చాలామంది మెంతులు, ధనియాలు అవన్నీ వేస్తారు. మెంతులేని కానీ ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసాను. నిమ్మరసం ఇందాకే వేసేసాను, కొంచెం ఎక్కువ వేసాను. మీకు చూపించడం కోసం కొంచెం వేస్తున్నాను. పచ్చడి అయితే సూపర్ టేస్ట్గా వచ్చింది, గుమగుమలాడిపోతుంది. 1/2 కిలో ఒకటి, 3/4 కిలో ఒకటి వచ్చింది. కిలో పచ్చడి చేస్తే నాకు 1000 రూపాయలు పెట్టుబడి అయింది. అన్నీ మంచివి కొన్నాను. మంచి పల్లీలు, మంచి బోన్లెస్ చికెన్, మంచి అన్ని ఫ్రెష్ ఐటమ్స్ కొని పెట్టాను. సరే ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.